హలో ఫ్రెండ్స్, లోక్సభ ఎన్నికల వేళ భారతదేశంలో రాజకీయ చర్చ ఒక ఆసక్తికరమైన మలుపు తీసుకుంది. మామూలుగా అందరూ మంచిగా భావించేవి లేదా అందరూ ఇది జరగాలని కోరుకునేవి సడన్గా తప్పులుగా మారిపోయాయి. అందరికీ తెలిసిందే కదా, అసమానతలు ఉండకూడదు, మనుషుల్లో హెచ్చు తగ్గులు ఉండకూడదు, అందరికీ మంచి విద్య కావాలి, అందరికీ మంచి వైద్యం కావాలి, పేదరికాన్ని నిర్మూలించాలి, సమాజంలో ఉన్న రకరకాల అసమానతల్ని రూపుమాపాలి అనేది ఎవరైనా ఆకాంక్షించే ఒక సంక్షేమ రాజ్యం. ఒక్క భారతదేశంలోనే కాదు, ప్రపంచం అంతా కూడా ఒక సంక్షేమ రాజ్యం అనేదైతే ఉంటుందో దాని డ్యూటీ అదే. భారత రాజ్యాంగంలో ప్రాథమిక హక్కుల్లోనూ అదే చెప్పారు. అన్నిటికీ మించి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్లో, అంటే ప్రభుత్వం ఏ సూత్రాల ప్రకారం నడవాలి అని అంటున్నామో వాటిలో కూడా ఇది చెప్పింది అదే. అంటే అసమానతలు రూపుమాపాలి, పేదరికాన్ని నిర్మూలించాలి. కానీ సడన్గా అది తప్పు అని స్వయంగా భారతదేశ ప్రధాని అన్నారు. బహుశా మీరు చూసే ఉంటారు, గత 4-5 రోజులుగా ఆయన మాట్లాడుతున్న మాటలు. మామూలుగా ఈ మాటలు చెప్తే ఎవరికైనా కూడా ఇదేంటి ఇట్లా మాట్లాడుతున్నారు అంటారు. కానీ చాలా విచిత్రంగా ఆయన దాని మీద జస్ట్ మతం రంగు పూయగానే అవన్నీ కరెక్ట్ అని చాలామంది అనుకుంటున్నారు. విచిత్రం ఏంటంటే, అసమానతలు అనేవి లేదా ధనిక పేద తారతమ్యం అనేది మతాల వారీగా లేవు, ప్రజలందరిలోనూ ఉన్నాయి. అన్ని మతాల్లోనూ కూడా పేదవాళ్ళు ఉన్నారు, ధనికులు ఉన్నారు. కానీ వీటిని రూపుమాపడం అనే ఒక ప్రమాదకరమైన, ఇదే మాట వాడారు ప్రధానమంత్రి మోదీజీ, ప్రమాదకరమైన గేమ్ని కాంగ్రెస్ ప్లే చేస్తుంది, దీని పట్ల మనమందరం జాగరూకతలై ఉండాలి అని. కెన్ యూ బిలీవ్ దిస్? అసమానతలు రూపుమాపటం తప్పెప్పటి నుంచి అయింది. రాజ్యాంగం అదే చెప్పింది. ఒక్క భారత రాజ్యాంగమే కాదు, అసలు ప్రపంచం మొత్తంలో కూడా ధనిక పేద అనే తేడాన్ని రూపుమాపడం, పూర్తిగా రూపుమాపలేకపోతే కనీసం ఆ వ్యత్యాసాన్ని తగ్గించడం అనేది ఇవాళ అందరి ముందు ఉన్న అతి పెద్ద టాస్క్. గతంలో కూడా మనం 2-3 వీడియోలు చేసాం. ఆ వీడియోలో చెప్పాం కూడా, అంటే అసలు ప్రపంచంలో ధనవంతులు ఎట్లా సూపర్ రిచ్, అల్ట్రా రిచ్, ఫిల్తీ రిచ్ అయిపోతున్నారు, మరొక వైపు మిగిలిన ప్రజలంతా ఎట్లా పేదలుగా మారిపోతున్నారు, ముఖ్యంగా మిడిల్ క్లాస్లో ఉన్న వాళ్ళు కూడా పేదరికంలోకి ఎట్లా జారిపోతున్నారు అని మనం ఎగ్జాంపుల్స్తో సహా చెప్పాం. వీలైతే ఒకసారి ఆ వీడియోలు కూడా చూడండి. సో మళ్ళీ ప్రస్తుతానికి వస్తే, ఇదంతా మొదలైంది మీకు తెలిసిందే. ఆయన రాజస్థాన్లో మాట్లాడుతూ మీ మంగళసూత్రాలు కూడా తీసుకుని ముస్లింలకు పంచి పెడతారు అని ఆయన అన్నారు. కాంగ్రెస్ కా మేనిఫెస్టో कह रहा है कि वो माताओं बहनों का सोने का हिसाब करेंगे, उसकी जड़ती करेंगे, जानकारी लेंगे और फिर उस संपत्ति को बांट देंगे और उनको बांटेंगे जिनको मनमोहन सिंह जी की सरकार ने कहा था कि संपत्ति पर पहला अधिकार मुसलमानों का है. भाइयों बहनों, ये अर्बन नक्सल की सोच, मेरी माताओं बहनों, ये आपका मंगलसूत्र भी बचने नहीं देंगे. ముస్లింలు అనే మాట తీసేస్తే మీ మంగళసూత్రాలు కూడా తీసుకుని అందరికీ పంచి పెడతారంట. అందరం ఏమనుకుంటాం, ఏం మాట్లాడుతున్నావు బై, నువ్వు ఎందుకు తీసుకుంటారు మా మంగళసూత్రాలను? నిజానికి ప్రభుత్వ పాలసీలు ఆ పని ఎప్పటి నుంచో చేస్తున్నాయి. ప్రజల దగ్గర మంగళసూత్రాలు కూడా మిగలకుండా అప్పుల బారిన పడి దానివల్ల అతి చవకగా పనిచేసే స్థితికి ఈ దేశంలో కొన్ని కోట్ల మంది నెట్టబడ్డారు. కొన్ని కోట్ల మంది అన్నప్పుడు స్పెసిఫిక్గా నంబర్ కూడా చెప్పుకోవాలి. 85 కోట్ల మంది. ఈ నంబర్ చెప్పింది నేను కాదు, ప్రధానమంత్రి స్వయంగా చెప్పారు. 85 కోట్ల మందికి నేను 5 కిలోల బియ్యమో గోధుమలో పంపిణీ చేస్తున్నాను అన్నారు. అంటే 85 కోట్ల మంది 5 కిలోల బియ్యం మీదనో 5 కిలోల గోధుమల మీదనో బతికే పరిస్థితి ఉంది అంటే అర్థం ఏంటి? వాళ్ళందరూ పేదలుగా ఉన్నారు అని. పేదరికం విపరీతంగా పెరిగింది దేశంలో. మనం చాలాసార్లు చెప్పుకున్నాం, దేశం ప్రపంచంలోనే 5వ జీడిపి, అంటే 5వ ధనవంతమైన దేశం ఇది. కానీ ఈ ధనమంతా ఎవరి దగ్గర ఉంది? కేవలం 1% దగ్గర 40% ధనం ఉంది. 60% భారతదేశ జనాభా ఇవాళ పేదలుగా మారిపోయారు. భారతదేశంలో ఉన్న సంపద అంతా కూడా ఇవాళ ఇట్లా డిస్ట్రిబ్యూట్ అయింది. సో దీన్ని మార్చాలి అనటం ఎట్లా తప్పవుతుంది? ఆయన ఏమంటున్నారంటే, మీ దగ్గర ఉన్న మంగళసూత్రాలు కూడా లాక్కుని ముస్లింలకు ఇస్తారు అనగానే వీళ్ళందరూ అది చాలా తప్పు అనుకుంటున్నారు. బట్ నిజంగా అట్లా జరిగే అవకాశం ఉందా? ప్రో కార్పొరేట్ పాలసీస్, యాంటీ లేబర్ లాస్ తీసుకొచ్చి గత 10 సంవత్సరాల్లో ఈ సంపద అంతా కూడా, అంటే ఈ మిగిలిన 60% మంది దగ్గర ఉన్న కాస్తో కూస్తో కూడా ఊడ్చి మొదటి 10% దగ్గరికి, అందులోనూ మొదటి ఒకళ్ళ దగ్గరికి, ఆ ఒక్కళ్ళు ఎవరో మీకు తెలుసు, నేను చెప్పాల్సిన పని లేదు, అదాని చెప్పేసుకుందాం. అదాని, అంబానీ, మిగిలిన వాళ్ళందరి దగ్గరికి ఈ సంపదనంతటినీ చేర్చడానికి అవసరమైన పాలసీస్ ఈ దేశంలో చాలా చేశారు.
మొత్తంగా ఎప్పటి నుంచో చేస్తున్నారంటే భారతదేశంలో స్వాతంత్రం వచ్చినప్పుడు ఏదో మిక్స్డ్ ఎకానమీ ఉండి ఈ స్థాయిలో దోపిడీకి అవకాశం లేకపోవచ్చు, కానీ ఆ తర్వాత కాలంలో ఇది చాలా ఎక్కువైంది. ముఖ్యంగా గ్లోబలైజేషన్ తర్వాత వచ్చిన అన్నీ కూడా ప్రో రిచ్ పాలసీస్. అందుకే అంటారు క్యాపిటలిజం అనేది ఎప్పుడు పేదలకు అనుకూలం కాదు, క్యాపిటలిజం ఎప్పుడు కూడా సంపన్నులకే అనుకూలం. ఈ క్యాపిటలిస్ట్ పాలసీస్ తోటి ఇప్పటిదాకా జరుగుతున్నది ఏంటంటే దేశంలో ఉన్న ప్రజలందరూ దేశంలో ఉన్న వనరులను వాడుకుని శ్రమ చేసి సంపాదించే సంపదలో పెద్ద మొత్తం కొంతమందికి చేర్చే ఒక ప్రయత్నం జరుగుతుంది. దీనివల్ల మెజారిటీ ప్రజలు ఆకలితో ఉంటున్నారు. మనకు కూడా తెలుసు కదా, భారతదేశం ఎప్పుడూ కూడా హంగర్ ఇండెక్స్లో చాలా కింద ఉంటుంది. గత 10 ఏళ్లలో అయితే ప్రతి సంవత్సరం దిగజారుతూనే వస్తుంది. సో దీన్ని తగ్గించాలా వద్దా? మనం మనుషులు అయితే దీన్ని తగ్గించాలి అని కోరుకోవాలి. ఇప్పుడు ప్రపంచంలో ఉన్న క్యాపిటలిస్ట్ పాలసీస్ అన్నీ కూడా పూర్తిగా ప్రో రిచ్ ఉన్నాయి. ఎందుకంటే సంపన్నులే ఎలక్షన్స్ని ఫండ్ చేస్తున్నారు, వాళ్లే గెలుస్తున్నారు. మొన్న వచ్చిన లిస్టు చూశారు కదా, ఎంతమంది ఎంపీలు ఎమ్మెల్యేలు పార్టీలతో సంబంధం లేకుండా ఎంతెంత సూపర్ రిచ్ ఉన్నారో. వీళ్ళందరూ పార్లమెంటుకో అసెంబ్లీకో వెళ్ళి కూర్చుని పేదల కోసం ఏమైనా చేస్తారంటే మనం ఎట్లా నమ్ముతాం? వాళ్ళు వాళ్ళ కోసం మాత్రమే పాలసీస్ చేస్తారు. ఆ పాలసీస్ వల్ల దేశంలో పేదరికం విపరీతంగా పెరుగుతుంది. ఇది మనందరం గుర్తించాల్సిన వాస్తవం. అయితే ఇట్లా జరగకుండా నివారించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. ప్రభుత్వానికి ఆ బాధ్యతను రాజ్యాంగం కూడా ఇచ్చింది. అసమానతలను రూపుమాపటం అనేది రాజ్యాంగం పెట్టిన ఒక షరతు ఈ ప్రభుత్వాలకు. ఏ ప్రభుత్వం అయినా కానీ. ఈ చర్చను మొదలుపెట్టింది ప్రధానమంత్రి మోదీని రాజస్థాన్లో. ఆ తర్వాత దానికి రెస్పాండ్ అవుతూ కాంగ్రెస్లో ఒక ఆయన శామ్ పిట్రోడా అన్న ఆయన అసలు దేశంలో ఇంత విపరీతంగా అసమానతలు పెరిగిపోతున్నాయి, అందరికీ మంచి విద్య వైద్యం అందించడానికి ఇన్హెరిటెన్స్ ట్యాక్స్ కూడా ఒక పద్ధతి. ఈ పద్ధతి అమెరికాలో ఉంది. ఇటువంటి దాన్ని భారతదేశంలో కూడా అమలు చేయాలి అని ఆయన అన్నారు. In America, there is an inheritance tax. In India, you don't have that. If somebody is worth 10 billion and he dies, his children get 10 billion. Public get nothing. వెంటనే దానికి ప్రధానమంత్రి స్పందిస్తూ దాన్ని పూర్తిగా వక్రీకరించి మీరు పైసా కూడబెట్టుకున్న డబ్బులన్నిటినీ లాక్కొని పంచుతారట. మళ్ళీ అది కూడా ఎవరికి? క్రిస్టియన్లకి ముస్లింలకి పంచుతారట. ఇది ఆయన గారు చెప్పింది. आप जैसे सामान्य मानवी की विरासत, आपकी मेहनत की कमाई जो आपने अपने बच्चों के लिए बचत करके रखा है, उस पर टैक्स लगा करके आधी संपत्ति लूटना चाहते हैं. ఎంత పచ్చి అబద్ధం అంటే ఇది. ఇన్హెరిటెన్స్ ట్యాక్స్, ఈ ట్యాక్స్ కదా, అసలు ఏ ట్యాక్స్కైనా ఒక లిమిట్ అనేది ఉంటుంది. ఉదాహరణకు మనకి ఇన్కమ్ ట్యాక్స్ అంటే 2.5 లక్షలు 3 లక్షలు ఉంటే ఆ మినిమం, ఆ తర్వాత మనం పొదుపు చేసింది ఇవన్నీ కలిపి ఒక 5 లక్షల కంటే పైన ఉంటే మాత్రమే మనకు ట్యాక్స్ పడుతుంది. అట్లాగే వ్యాపారం చేసే వాళ్ళకి జిఎస్టీ ఉందనుకోండి, 20 లక్షల కంటే తక్కువ వ్యాపారం చేసే వాళ్ళకి ఏ ట్యాక్స్ ఉండదు, 20 లక్షలు దాటితేనే జిఎస్టీ ఉంటుంది. సో దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది. అమెరికాలో ఇన్హెరిటెన్స్ ట్యాక్స్ కూడా ఒక లిమిట్ ఉంది. $100 మిలియన్ ఉన్న వాళ్ళు ఎవరైనా చనిపోతే వాళ్ళ సంపదలో కొంత ప్రభుత్వానికి కొంత పిల్లలకి వస్తుంది. అది 45-55% అంటారు. ఇటువంటి చట్టం భారతదేశంలో తీసుకొస్తే బహుశా భారతదేశంలో ఇప్పుడున్న సంపద ప్రకారం ఏ 1000 కోట్లో 10,000 కోట్లో బహుశా పెట్టే అవకాశం ఉంటుంది. అంటే ఒక 10,000 కోట్ల రూపాయలు సంపాదించడం అనేది ఎవరికి కష్టపడి చేయడం సాధ్యం కాదు. వాళ్ళకు అనుకూలమైన విధాన నిర్ణయాల వల్ల మాత్రమే ఎవరైనా అన్ని వేల కోట్ల రూపాయలు సంపాదించగలరు. దేశంలో ఉన్న ఫిల్తీ రిచ్ అండ్ పేదరికానికి సంబంధించిన ఒక 2 ఉదాహరణలు చెప్తాను. ఈ మధ్యన చూసాం కదా, అంబానీ కొడుకు అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్, ఇంకా పెళ్లి కాదు, దానికోసం వాళ్ళు చేసిన ఖర్చు చూసాం కదా. అదే సమయంలో భారతదేశంలో సగటు జీవుల అప్పు విపరీతంగా పెరిగిపోయింది. ఇవాళ మంగళసూత్రాలు బయటకు తీసుకొచ్చే పరిస్థితి ఈ ప్రభుత్వం కల్పించింది. బంగారం మీద లోన్లు విపరీతంగా పెరిగిపోయాయి ఈ దేశంలో. పిల్లల వైద్యం కోసమో పిల్లల విద్య కోసమో మంగళసూత్రాలు తాకట్టు పెట్టే పరిస్థితి ఉంది. వాళ్ళు మీకు చెప్పకుండానే మీ మంగళసూత్రాలు లాగేస్తున్నారు ఒకవైపు. మరొక ఎగ్జాంపుల్ చెప్తాం. చాలా గొప్ప సక్సెస్ సింబల్గా మనందరం చెప్పుకునే నారాయణమూర్తి ఉన్నారు కదా, ఇన్ఫోసిస్ నారాయణమూర్తి. ఆయన తన ఆస్తిలో కొంత భాగాన్ని తన కూతురుకి ఇచ్చారు. ఆ కూతురు ఎవరో మీకు తెలుసు కదా, ఇప్పుడు ఇంగ్లాండ్ ప్రధానమంత్రిగా ఉన్న రిషి సునాక్ భార్య. ఆమెకు ఆయన ఇచ్చిన ఆస్తి ఇంగ్లాండ్ రాణి, అప్పటికి ఆమె బతికుంది, ఇంగ్లాండ్ రాణి ఆస్తి కంటే కూడా చాలా ఎక్కువ.
ఆ ఆస్తి మీద పన్నెగ్గొట్టడానికి అక్కడ వాళ్ళు చాలా వేషాలు వేశారు. అవన్నీ ఆ ప్రధానమంత్రి ఎన్నిక సమయంలో బయటకు వచ్చి చాలామంది విమర్శించారు కూడా. అంటే ఒక ఇంగ్లాండ్ రాణి కంటే ఎక్కువ ఆస్తి ఈయన కొంత భాగం ఇస్తే ఆయన కూతురికి సమకూరింది. మొన్న పిల్లలు పుడితే ఆ పిల్లలకి ఒక్కొక్కరికి 300 కోట్లు 400 కోట్లు గిఫ్ట్లు ఇచ్చారు. ఆయన ఏం చెప్తారు, యువతంతా కూడా వారానికి 70-80 గంటలు పనిచేయాలని. అఫ్కోర్స్ వాళ్ళు ఎంత శ్రమ పడితే దాని మీద వచ్చే అంత లాభం ఆయనకి చేరుతుందన్నమాట. వీళ్ళు రోజు పొద్దున్న లేచి సామాజిక న్యాయం గురించి మాట్లాడుతుంటారు. ఇది విషాదం ఈ దేశంలో. మీరు చెప్పండి, అనంత్ అంబానీల సంపద, నారాయణమూర్తుల సంపద, ఈ సంపద అంతా వాళ్ళు కష్టపడి చెమరోస్తే వచ్చిందా? ఈ దేశంలో ఉన్న విధానాల వల్ల వచ్చిందా? ఫిల్తీ రిచ్ని అట్లాగే ఉండనే వాళ్ళ పిల్లలు పనికి మాలిన వాళ్ళు కానివ్వండి, ఎలాంటి వాళ్ళన్నా కావాలండి, ఆ డబ్బులు వాళ్ళకి సంక్రమించాలి అనేది మనం ప్రస్తుతం భారతదేశంలో ఉన్న చట్టం. అయితే ఈ చట్టం ఎప్పుడు ఇట్లాగ లేదు. భారతదేశంలో ఒకప్పుడు ఇన్హెరిటెన్స్ లా ఉంది, 1953లో వచ్చింది. అప్పుడు కూడా దానికి చాలా పైన లిమిట్ పెట్టారు. ఆ లిమిట్ వల్ల పెద్దగా ఆ ట్యాక్స్ వసూలు కాలేదు. చివరికి ఆ వస్తున్న ట్యాక్స్ కంటే కూడా దానికోసం పనిచేస్తున్న యంత్రాంగం ఖర్చు ఎక్కువైందని ఆ తర్వాత రాజీవ్ గాంధీ సమయంలో దాన్ని క్యాన్సిల్ కూడా చేశారు. బట్ అప్పటికి ఇప్పటికి పరిస్థితి చాలా మారింది. అప్పటితో పోలిస్తే భారతదేశంలో సంపద విపరీతంగా పెరిగింది, డౌటే లేదు. అందుకే ఇవాళ మనం 5వ అతిపెద్ద జీడిపి. కానీ ఈ సంపద అంతా ఏమైంది? కొందరి దగ్గరికే చేరింది. దీన్ని మార్చాలి, దీన్ని మార్చి తీరాలి. ఎందుకంటే ఈ దేశంలో ఉన్న సంపద మీద అందరికీ హక్కు ఉండాలి, ఉంది కూడా. దాన్ని కరెక్ట్ చేసే ఒక చట్టం తీసుకురావడం అనేది చాలా మంచిది. అయితే దీన్ని చూసి మిడిల్ క్లాస్ వాళ్ళు, పోగొట్టుకోవడానికి గోచి కూడా లేని వాళ్ళు కూడా భయపడతారా? భయపడాల్సిన అవసరం లేదు. కానీ మోదీ ఏం చేస్తున్నారు, చాలా తెలివిగా మీ గోచి లాక్కుంటారు, మీ మంగళసూత్రాలు లాక్కుంటారు, మీ సేవింగ్స్ లాక్కుంటారు అంటున్నారు. అది పచ్చి అబద్ధం. దీనికి ఒక లిమిట్ ఉంటుంది. బహుశా భారతదేశంలో అది 1000 కోట్లకో 10,000 కోట్లకో పెట్టొచ్చు. పెడితే నష్టం ఏంటి? ఈ దేశంలో కొంతమంది ఆకలికి మలమల మాడి చచ్చిపోతుంటే 10,000 రూపాయల అప్పు దొరక్క ఆత్మహత్యలు చేసుకుంటే, లేదా 10,000 రూపాయల అప్పు దొరికి దాన్ని తీర్చలేక ఆత్మహత్యలు చేసుకుంటుంటే, కొంతమంది దగ్గర లక్షల కోట్ల రూపాయలు ఎందుకు ఉండాలి? ఈ ప్రశ్న మనం ఖచ్చితంగా వేయాలి. వీటిని, ఈ పద్ధతిని మార్చాల్సిన అవసరం కూడా ఉంది. కేవలం ప్రధానమంత్రి దాన్ని వక్రీకరించడం వల్ల ఇన్హెరిటెన్స్ టాక్స్ అనేది వేయటం తప్పు కాదు. నిజానికి కాంగ్రెస్ కూడా డిఫెన్స్లో పడి మేము ఆ మాట అనలేదు అంటుంది. బట్ నిజానికి ఈ మాట గతంలో భారతీయ జనతా పార్టీకి చెందిన అరుణ్ జైట్లీ కూడా ఉన్నారు. ఇది చాలా కాలంగా చర్చలో ఉన్నది. బట్ చర్చలో ఉన్న ఒక మంచి విషయానికి మతం అనే రంగు పూలముగానే అది చెడ్డదైపోదు. దేశంలో అసమానత రూపుమాపాలి. అవి రూపుమాపకపోతే దేశంలో వైలెన్స్ పెరుగుతుంది. కడుపు మండినవాడు ఎల్లకాలం చూస్తూ ఊరుకోలేడు. నువ్వు ఈరోజు మతం పేరు చెప్పి నీ సమస్యకు కారణం ముస్లిం అనే ఒక అబద్ధం చెప్పొచ్చు, కానీ ఎల్లకాలం అది నమ్మరు. ఇవాళ భారతదేశంలో పేదరికానికి కారణం ముస్లిమ్స్ కాదు. ఇవాళ భారతదేశం ఆకలి ఇండెక్స్లో ఇంత కింద ఉండటానికి కారణం ముస్లిమ్స్ కాదు, భారతదేశంలో ఉన్న విధానాల కారణం. భారతదేశంలో ఇంత సంపద ఉండి కూడా 85 కోట్ల మంది, అంటే 60% మంది విపరీతమైన పేదరికంలో ఉండటానికి కారణం ముస్లిమ్స్ కాదు, భారతదేశంలో ఉన్న విధానాలు. వాళ్ళు ఆ తప్పుడు విధానాలు కంటిన్యూ చేయడానికి అసమానతలను రూపుమాపటం డేంజరస్ అంటున్నారు. ఈ మాట అంటున్న వాళ్ళు డేంజరస్ అని మనం అర్థం చేసుకోవాలి. ఇది అర్థం చేసుకోకపోతే మనం మళ్ళీ మోసపోతూనే ఉంటాం. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇండిపెండెంట్ మీడియా కొనసాగటానికి మీ సపోర్ట్ చాలా అవసరం. జాయిన్ బటన్ నొక్కి మెంబర్స్గా కూడా చేరండి. థ్యాంక్ యూ.